2024-25 బడ్జెట్ లో హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బడ్జెట్ లో పేదరికం, మహిళలు, యువత, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్ లో కేంద్రం పన్ను విధానంలో కీలక మార్పులు చేసింది. కొత్త ట్యాక్స్ పాలసీతో ఉద్యోగులకు 17,500 రూపాయల పన్ను ఆదా కానుంది. మొబైల్ ఫోన్లు, మొబైల్ PCDA ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గింది. బంగారం, వెండిపై పన్ను 6%, ప్లాటినంపై పన్ను 6.4% కుదింపు జరిగింది. ఏపీ, బీహార్ కు బడ్జెట్ లో భారీ నిధులు జరిగింది. అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం, పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు నిధులు, సీమా ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. బీహార్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ కు వరద నివారణ కోసం ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగింది. స్టాంపు డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 11.11 లక్షల కోట్లు, గృహ నిర్మాణానికి 2.2 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. యువతకు ఉద్యోగ కల్పన కోసం 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు, 12 విస్తృత స్థాయి ఇండస్ట్రియల్ కారిడార్లను కేటాయించడం జరిగింది. దేశీయ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి విద్యార్థులకు 10 లక్షల వరకు రుణాన్ని ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.